గోట్ లెగ్ పీసెస్ని 2 సార్లు పసుపు ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసాను. ఒక 2 లీటర్ల నీళ్లు పోస్తున్నాను. సాల్ట్ వేసాను, పసుపు, ఒక ఉల్లిగడ్డ, 2 వెల్లుల్లి, మిరియాలు కొన్ని 10-15, లవంగం, దాల్చిని, ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ని లీడ్ పెట్టేసి ఒక 2 గంటలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. సన్నగా తరిగిన వెల్లుల్లి వేసాను, ఒక 4 రెబ్బలు. ఇప్పుడు ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు, ఇది కూడా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు 1 పించ్ మిరియాల పొడి, 1 పించ్ కారం వేసి పాయా సూప్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కుక్కర్లో మాత్రమే ఉడికించాలండి. అంటే ఇప్పుడు కాదు, ముందు మనం ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఒక 1 పించ్ కసూరి మేతిని వేయాలి. పాయా సూప్ రెడీ.